నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రకృతి ప్రకోపానికి నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. యమపాసంలా విరుచుకుపడిన వరదలు వందల మంది అమాయక ప్రాణాలను మింగేశాయి. ఆ దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రళయ ప్రకోపం ఇలా ఉంటుందా అని భయపెడుతోంది. 30 నిమిషాల్లో 9 మీటర్లు ఉప్పొంగి నేపాల్లో నదులు నింపిన విషాదం అంతా ఇంత కాదు. అసలు ఈ విలయానికి కారణాలేంటి? వరదలు ఒక్కసారిగా ఎందుకు ముంచుకొచ్చాయి? సైంటిస్టులు ఏం చెబుతున్నారు? ప్రకృతి ప్రకోపానికి వణికిపోయిన నేపాల్. కళ్ళ ముందే కుటుంబాన్ని కోల్పోయి కొందరు. తమ వాళ్ళు ఎక్కడున్నారో తెలియక మరికొందరు. మనసును మెలేస్తున్న నేపాల్ విలయ దృశ్యం. నేపాల్ వరద బీభత్సానికి కారణాలేంటి? నేపాల్కు ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉందా? నేపాల్లో సంభవించిన ఆకస్మిక జల ప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. నదులు ఉప్పొంగడంతో వందల మంది గల్లంతయ్యారు. గల్చీ ప్రాంతం దగ్గర త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. మలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగిపొర్లింది. వర్షాల తీవ్రత లేకపోయినా అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో గ్రామాలు, పట్టణ ప్రాంతాలను జల సమాధి చేసింది. బోటేకోషి ఉపనది అయిన లెండే కోలాలోకి భారీగా మంచు, కొండ చర్యలు దూసుకొచ్చాయి. ఈ తాకిడి తీవ్ర స్థాయిలో ఉండడంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందకొచ్చాయి. ఆ తర్వాత బోటేకోషి నది నుంచి త్రిశూలి నదిలోకి నీరు ఒక్కసారిగా ప్రవహించింది. దీంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వరదల బీభత్సానికి వంతెనలు కొట్టుకుపోయాయి. 13 జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. ఆకస్మిక వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 270 మందికి పైగా చనిపోగా 1600 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. గల్లంతైన వారిలో దాదాపు 300 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఈ వరదలు ఇక్కడితో ఆగకపోవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. నదిలోని ఇరుకైన భాగంలో మంచు చర్యలు తాత్కాలికంగా అడ్డుపడి ఉంటే రెండోసారి వరదలు రావచ్చనే ఆందోళన కనిపిస్తోంది. ఈ బ్లాకేజీ వెనుక భారీ నీరు చేరి అది ఒక్కసారిగా కిందకి దూసుకురావచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ వరద ముప్పుపై ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడ్డం, బురద ప్రవాహం, నదులు ఉప్పొంగడం అన్నీ కలిసి నేపాల్లోని కొన్ని గ్రామాలను తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ప్రళయమంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది సీన్ అక్కడ చూస్తుంటే. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. కళ్ళ ముందే నా అనుకునే వాళ్ళని కోల్పోయి కొందరు, తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక మరికొందరు, అసలు బతికి ఉన్నారో లేదో అనే భయంతో ఇంకొందరు. నేపాల్లో పరిస్థితి చూస్తుంటే గుండెలు బరువెక్కుతున్న పరిస్థితి. నేపాల్లో ప్రకృతి విలయానికి కారణాలపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. భూకంపమే కారణమని కొన్ని సంస్థలు చెప్తుంటే కొండ చర్యలు విరిగిపడ్డం కారణంగానే ప్రకంపనలు సంభవించాయని, హిమనీ సరస్సు బద్దలై భారీ మంచు చర్యలు రాళ్లు పట్టాయని, దీంతో లిండే నది ఉప్పొంగి బోటేకోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్న మంచు, రాళ్ల చర్యలు విరిగిపడుతున్నట్లు శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని నిపుణులు చెబుతున్నారు. ఇక అటు ఈ వరదలను జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ కూడా విశ్లేషించింది. జల ప్రళయానికి 7 నిమిషాల ముందు 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు గుర్తించామని, ఆ వెంటనే భీకర వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తినట్టు చెబుతోంది. ప్లానెట్ ల్యాబ్స్ అనే సంస్థ శాటిలైట్ ఇమేజెస్ ను సేకరించి విశ్లేషిస్తోంది. మొదట చైనా, నేపాల్ సరిహద్దుల్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, అయితే ప్రకంపనలు సంభవించిన ప్రాంతం అంతా పర్వతాలతో కూడుకుని ఉండడంతోనే ఉత్పాతం ఏర్పడిందని విశ్లేషించింది.
ప్రాంతంలో ఇలాంటి విపత్తులు సంభవించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూలై 8న కూడా భోటేకోషి నదిలో ఇలాగే ఆకస్మిక వరదలొచ్చాయి. అప్పట్లో రుసువాగది అనే ప్రాంతం సమీపంలోని గ్లేసియల్ లేక్ ఉప్పొంగడంతో వరదలు సంభవించినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయింది. ఈ ఘటనలో చాలా మంది మరణించగా మరికొందరి జాడ ఇప్పటికీ లభించలేదు. పర్యావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లోని గ్లేసియర్ల మంచు వేగంగా కరిగిపోతుండటంతో కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయి. అవి విపత్తులకు కారణమవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. చిన్న ప్రకంపనలకు కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. దీంతో నదుల ప్రవాహ దిశ పూర్తిగా మారిపోతుంది, గ్రామాలపైకి దూసుకొస్తుంది. ఇప్పుడు వరద బీభత్సంలో సరిహద్దు ప్రాంతం మొత్తం శ్మశానాన్ని తలపిస్తోంది. కొండ ప్రాంతాల నుంచి వస్తున్న బురద నీటి ప్రవాహాన్ని చూసి జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది. ఎగువన నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ పూడిక కొండ చర్యల శిథిలాలు నిలిచి ఉండడంతో రెండో ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్లో వరదల బీభత్సం వెనుక ఇన్లాండ్ సునామీ అంటే భూభాగంలో వచ్చే సునామీనే కారణం అనేది మరికొందరి వాదన. ఈ ముప్పు నేపాల్కు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లో హిందూకుష్ శ్రేణుల్లోని హిమానీ నదుల్లో మంచు కరగడం రెట్టింపైంది. ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమనీ నదీయ సరస్సులుగా ఏర్పడుతోంది. ఇవి పర్వతాలపై ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. హిమానీ నదాలు హిమనీ నదియ సరస్సులు పొంగడంతో నేపాల్, టిబెట్లో పలుమార్లు వరదలు సంభవించి వందల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు పెరుగుతుండడం నేపాల్కు మరో సమస్యగా మారింది. దీంతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి భూకంపాలకు కారణమవుతోంది. ఇలా వచ్చే భూకంపాలు వరదల ముప్పును పెంచుతున్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హిమానీ నదం కూలిపోవడమే నేపాల్ వరదలకు కారణం అని నివేదికలు చెప్తున్నాయి. అయితే గతంలో ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని ధారాలి గ్రామంలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. గత ఏడాది ఆగస్టు 5న ఉత్తరకాశీలోని ధారాలి గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో 60 మందికి పైగా చనిపోగా వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని అనుకున్నారంతా. అయితే హిమనీ నదం కూలిపోవడమే అసలు కారణం అని తర్వాత తేలింది. మంచు కరగడం, లోపలి భాగంలో పగుళ్లు, అస్థిరమైన భూభాగం లాంటి కారణాలు హిమానీ నదం కూలిపోవడానికి కారణంగా మారుతున్నాయి. ఇది ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పెద్ద ఎత్తున బురద, రాళ్లు సమీప ప్రాంతాలని ముంచెత్తుతున్నాయి. ఇప్పుడు జరిగింది అదే. నేపాల్ వరదల్లో చిక్కుకున్న పర్యాటకుల వివరాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఎప్పటికప్పుడు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నాయి. పొరుగు దేశాలతో ఆడుకునే చైనా కావాలని సైలెంట్ గా ఉందా? అందుకే నేపాల్లో ఈ రేంజ్ విషాదం కనిపించిందా అనే చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. నిజంగా చైనా ఒక్క మాట చెప్పి ఉంటే ఈ రేంజ్లో నష్టం జరిగి ఉండేది కాదు. నేపాల్ చేస్తున్న ఆరోపణలేంటి? హిమాలయ దేశంలో విలయం భారత్కు పంపిస్తున్న హెచ్చరికలు ఏంటి? ఇండియా అప్రమత్తం కావాల్సిందేనా? ఎందుకు? చైనా మౌనమే అసలు విపత్తుగా మారిందా? డ్రాగన్ ఒక్క మెసేజ్ ఇస్తే సీన్ వేరే ఉండేదా? చైనాపై నేపాల్ చేస్తున్న ఆరోపణలేంటి? నేపాల్ ప్రళయం భారత్కు హెచ్చరిక లాంటిదేనా? చైనాతో భారత్కు ప్రమాదం పొంచి ఉందా? నేపాల్లో జలప్రళయం వెనుక సమాచార లోపం కూడా ఓ బలమైన కారణంగా వినిపిస్తోంది. మంచు చర్యలు విరగడంతో టిబెట్ వైపు వరద సంభవించినట్లు చైనాకు ముందే తెలిసినా తమను హెచ్చరించలేదని నేపాల్ అంటోంది. రెండు దేశాల మధ్య సమాచార మార్పిడికి సంబంధించి అధికార ఒప్పందం లేకపోవడంతో నేపాల్ను బీజింగ్ ముందస్తుగా అప్రమత్తం చేయలేదనే ప్రచారం జరుగుతోంది. నేపాల్ కాలమానం ప్రకారం బుధవారం 8:15 టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటన జరిగి దాదాపు 45 నిమిషాల తర్వాత నేపాల్కు వరదల విషయం తెలిసింది. అయితే అంత సమయం ఉన్నా కూడా చైనా అధికారులు నేపాల్ను అప్రమత్తం చేయలేదనే ప్రచారం నడుస్తోంది. కెరుంగి నుంచి భారీగా వరదలు నేపాల్ దిశగా పోటెత్తినట్టు కొంతమంది స్థానికుల నుంచి చివరకు విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వీరు హుటాహుటిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా అప్పటికే వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తింది. అయితే మధ్యాహ్నం 1 గంటకి చైనా నుంచి నేపాల్కు సమాచారం అందింది.
టిబెట్లో వరదల గురించి చైనా ముందుగానే తెలుసుకున్న ఆ విషయాన్ని చెప్పకపోవడంతోనే నష్టం వాటిల్లినట్లు నేపాల్ ఆరోపిస్తోంది. అయితే ఈ విపత్తుకు చైనాను బాధ్యులను చేయలేమని, రెండు దేశాల మధ్య ఆ ఒప్పందం లేదనేది నిపుణుల వాదన. ఇదంతా ఎలా ఉన్నా నేపాల్లో ఆకస్మిక వరదలు ఇప్పుడు భారత్ను అప్రమత్తం చేస్తున్నాయి. చైనా నుంచి భారత్ను ఇప్పుడు సమస్య వెంటాడుతోంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న భారీ డ్యాంతో మన ఈశాన్య రాష్ట్రాలకు కూడా నేపాల్ లాంటి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాతో మనకు నదీ జలాల వివాద పరిష్కార ఒప్పందాలు యంత్రాంగం లేవు. బ్రహ్మపుత్రలో ప్రవాహ హెచ్చుతగ్గులు, నీటి బాష్పీభవనం, వర్షం లాంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మాత్రమే ఒక అవగాహన ఒప్పందం ఉంది. దాన్ని 5 ఏళ్లకు ఒకసారి పునరుద్ధరించవచ్చు. డ్యాం నిర్మాణం తర్వాత చైనా దాన్ని రెన్యువల్ చేయకపోతే భారత్కు సమస్యగా మారుతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టిబెట్లోని యార్లంగ్ తాంగ్స్పో నదిపై మెడోక్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది చైనా. ఇదే నది భారత్లోకి ప్రవేశించిన తర్వాత సియాంగా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనాలోని 3 గార్జెస్ డ్యామ్ ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. మెడోగ్ డ్యామ్ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా చాలా సున్నితమైంది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్ లైన్లు ఉన్నట్టు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యాం నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ప్రకృతి విపత్తులకు ఆస్కారం ఎక్కువే. దీంతో భవిష్యత్తులో ఈ నదిలో టిబెట్ వైపు ఏదైనా విపత్తు సంభవిస్తే చైనా దాన్ని భారత్కు చేరవేయకపోతే ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదం ఉంటుంది. యార్లాంగ్ తాంగ్స్పో నది దిగువ ప్రాంతంలో భారత్ ఉంటుంది. టిబెట్లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యాం నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు, నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ చూడాల్సిందే. భారత్, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు చాలా అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణం. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా, లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా అనేది కాలమే నిర్ణయిస్తుంది. హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి.